టీకా అంటారు, ఇంగ్లీష్లో వ్యాక్సిన్ అంటారు. ఈ టీకాను, వ్యాక్సిన్ను ఎందుకు ఉపయోగిస్తారు? దీనికి సంబంధించిన పనితనం ఎలా ఉంటుందంటే, ఈ టీకా వ్యాధి నిరోధకత పెంచి, అంటే ఇమ్యూనిటీని పెంచి, క్రిములను, సూక్ష్మజీవులను, హానికరమైన వాటిని చంపే ఒక ఔషధమే టీకా. మరొకసారి నన్ను చెప్పనియండి. టీకా అనేది ఒక ఔషధము. ఈ ఔషధం ఏం చేస్తుంది? మానవ శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఇమ్యూనిటీని పెంచి సూక్ష్మజీవులను, క్రిములను, హానికరమైన జీవులను చంపే ఔషధం. ఆమేన్. ఈ టీకా మందు, వ్యాక్సిన్ ఈ భూమండలంకి రాకముందు, ఈ ప్రపంచంలో రాకముందు కొన్ని వేల కోట్ల మంది మరణించారు. ఎంతమంది మరణించారు? కొన్ని వేల కోట్ల మంది మరణించారు. ఈ వ్యాక్సిన్ అనేది ప్రపంచంలోకి వచ్చిన తర్వాత అదే స్థాయిలో ఇంకా ఎక్కువగా కొన్ని కోట్ల మందిని బ్రతికించింది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ వ్యాక్సిన్స్ని, ఈ టీకాని మనుషులకు వాడే ఔషధముగా వీటిని తయారు చేస్తూ ఉంటారు. ఏ రోగాలన్నీ చూస్తే రోగాలు 4 రకాలుగా ఉన్నాయి. మొదటిది శారీరక సంబంధమైన రోగం, 2 మానసిక రోగం, 3 ఆధ్యాత్మికమైన రోగం, 4 మాయ రోగం. అర్థమైందా? ఈ 4 రకాల రోగాలు భూమండలం మీద ఉన్నాయి. శరీర రోగము, మానసిక రోగము, ఆధ్యాత్మికమైన రోగము, మాయ రోగం. ఈ వ్యాక్సిన్ అనేది ఓన్లీ దేనికి పరిమితమైందంటే శారీరకమైన రోగాలను నివారించడానికే ఈ వ్యాక్సిన్ ఉపయోగపడింది. మిగతా రోగాలకి ఈ వ్యాక్సిన్ మనకి పనిచేయదు. ఈ వ్యాక్సిన్ ఒకసారి ఔషధాన్ని మన శరీరంలో తీసుకుంటే జీవిత పర్యాంతం వరకు ఇది మనుషుణ్ణి కాపాడుతూ ఉంటుంది. అంటే శత్రువులు ఎవరైనా శరీరంలోకి ప్రవేశించగానే అవి గుర్తుపట్టి శత్రువులు మనలోకి వచ్చారని యాంటీబాడీస్ని డెవలప్ చేసుకుని ఆ శత్రువుల మీద పోరాడతాయి. ఆమేన్. ఇది మానవుడు తయారు చేసుకునే వ్యాక్సిన్. సరే, ఈ వ్యాక్సిన్ దేని కొరకు? మనిషిని ఏమైనా బ్రతికిస్తుందా? మనిషిని సజీవంగా ఉంచలేదు. దానికి పరిమితి ఉంది. మాది 70 సంవత్సరాలు లైఫ్ లాంగ్ బతికించింది వ్యాక్సిన్, బ్రతికించదు. ఈ వ్యాక్సిన్ తయారు చేయడానికి దాదాపు కొన్ని సంవత్సరములు పడతాయి. దాంట్లో కొన్ని రకాల 3 రకాల స్టేజెస్ ఉన్నాయి. ఈ 3 రకాల స్టేజెస్లో దాంట్లో శ్రమ ఉంది, పరిశ్రమ ఉంది, తర్వాత దాంట్లో కష్టం ఉంది, దాంట్లో కఠినమైన పరీక్షలు ఉన్నాయి, దాంట్లో ఓర్పు ఉంది. ఇవన్నీ దాటకుండా వచ్చిన తర్వాత ఈ ఔషధం అనేది బయటకు వస్తుంది. ఆమేన్. ఈ ఔషధం వచ్చిన తర్వాత దేనికి? ఇది ఒక ప్రత్యేకమైన ఒక రోగికి, ఒక రోగానికి మాత్రమే. అన్ని రోగాలకి ఇది ఉపయోగపడదు. దీనికి చాలా డబ్బు వెచ్చించాల్సి వస్తుంది, $1 మిలియన్. అయితే ఈ వ్యాక్సినే ఒక మనిషిని అంత భరోసా ఇచ్చి
ఒక నమ్మకాన్ని ఇచ్చి, ఒక ఆదరణ ఇచ్చి, ఈ చీకటిగా ఉన్న ఈ భయంకరమైన రోజుల్లో వ్యాక్సిన్ వచ్చిందనగానే ఏదో తెలియని బలము మనకు వచ్చేసి నెమ్మది మనకు వస్తుంది. అవునా కదా? అయితే దేవాది దేవుడు ఈ వ్యాక్సిన్ని వీటికంటే పరిపూర్ణమైనది, అమూల్యమైనది, విలువ కట్టలేని వ్యాక్సిన్ దేవాది దేవుడు మానవాళికి ఎప్పుడో అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి ఈ వ్యాక్సిన్, ఏంటి ఈ టీకా అని చూస్తే హెబ్రీయులకు రాసిన గ్రంథం 9వ అధ్యాయము 13, 14 వచనాలు. హెబ్రీయులకు రాసిన గ్రంథం 9వ అధ్యాయము 13, 14 చదవమ్మా. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద బూడిద కలుగునట్లు నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆమేన్. వ్యాక్సిన్ యొక్క టీకా మందు యొక్క పని ఏంటి? నీ శరీరంలో ఉన్న అశుభ్రమైనది, మలినాన్ని శుద్ధీకరించి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఆమేన్. కానీ అది శరీర రోగముకు సంబంధించే. నేను చెప్పిన ఈ 3 ఉన్నాయి చూడండి. శరీర రోగమైన, ఆత్మీయ రోగమైన, మాయ రోగమైన, మానసిక రోగమైన వీటన్నిటినీ నీలో నుంచి ఆ యొక్క యేసు రక్తం అనే వ్యాక్సిన్ శుద్ధీకరించి శత్రువు అనబడే పాపము సూక్ష్మ జీవులను నీ దేహంలోనికి రానియకుండా అవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 1-6 కూడా చూస్తే ఈ వ్యాక్సిన్ని ఎలా తయారు చేశారో ప్రభు వారు చెప్పారు. పాత నిబంధనలోనే చెప్పారు. ఎలా తయారు చేశారంటే నేను చెప్తాను, మీరు ఉండండి. అది మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 1-6 పాప పరిహార్థ జలం అనే దాన్ని తయారు చేశారు ప్రభువారు. ఏ జలం అది? పాప పరిహార్థ జలం. ఈ పాప పరిహార్థ జలము పాత నిబంధనలో ఎందుకు వాడతారు? ఒక వ్యక్తి పాపములో ఉన్నప్పుడు, పాపములో జీవిస్తున్నప్పుడు, పాప రోగములో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని శుద్ధీకరించడానికి ఈ పాప పరిహార్థ జలాన్ని యేసు ప్రభు వారు తయారు చేశారు. ఏంటి దీంట్లో వాడే పదార్థాలు ఏంటట? మొదటిది ఎర్రని పెయ్య భస్మము, రెండవది దేవదారు కర్ర భస్మము, మూడవది హిసోపు కర్ర భస్మము, నాలుగవది రక్తవర్ణపు నూలు, ఐదవది పారే నీళ్లు. ఈ అన్ని బూడిదలను తీసుకుని ఈ బూడిదలన్నీ తీసుకెళ్ళి పారే నీళ్ళల్లో వీటిని కలిపి ఆ వచ్చిన జలాన్ని తీసుకొచ్చి ఎవరైతే పాపములో ఉన్నారో వాళ్ళ మీద ప్రోక్షించగానే వాళ్ళకి ఏం కలిగింది? పాపము నుంచి విడుదల కలిగింది. ఆమేన్. ఇది పాప పరిహార్థ జలం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ జలము పాత నిబంధనలో ఉంటే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఈ వ్యాక్సిన్ తయారు చేసింది మొదటిగా మచూచి. ఈ మచూచి అనే వ్యాధి వచ్చినప్పుడు కొన్ని వందల కోట్ల మంది చనిపోయారు. దీన్ని తయారు చేసిన వ్యక్తి ఆయన దీనికి వ్యాక్సిన్ అనే పేరు పెట్టడానికి మొదటి కారణం, వ్యాక్సిన్ అంటే లాటిన్ పదార్థంలో లాటిన్ పదము నుండి ఆవర్భించబడిన పదం వ్యాక్సిన్. వ్యాక్సిన్ అంటే లాటిన్లో గోవు అని అర్థం.
ఏంటది? గోవు అంటే ఆవు అని అర్థం. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? ఎర్రని పేయభస్వము. ఆమె ఆ ఎర్రని పేయభస్వము ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు. ఆమె ఆ ఎర్రని పెయ్య ఎలా ఉందట? అది మచ్చలేనిది, డాగు లేనిది, కళంకము లేనిది, ఎప్పుడు కాడిమోయనిది. ఆయా వ్యాక్సిన్కి యేసు ప్రభు పాత నిబంధనలో పాప పరిహార్థ జలమన్నారు. అదే కొత్త నిబంధనకు వచ్చేదానికి యేసు రక్తము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వ్యాక్సిన్ మీరు ధరిస్తే నిశ్చయముగా జీవములో ఉందురుగాక. ఇంకా ఎవరైనా దీన్ని ధరించకపోతే ఎప్పటికైనా ఆయన సన్నిధిలో నిలబడిన నువ్వు, ఆయన పాదముల దగ్గర కూర్చున్నా నువ్వు, ఈ వ్యాక్సిన్ నాకు కావాలయ్యా, నీ ఔషధం నాకు కావాలని నువ్వు ఆయనను వేడుకుంటే ఉచితముగా ఇస్తాడు. కానీ ఈ వ్యాక్సిన్ అమూల్యమైనది, విలువ కట్టలేనిది. వ్యాక్సిన్ ఎప్పుడైనా తయారు చేసేటప్పుడు చాలా శ్రమ ఉంటుంది, చాలా కత్తి మీద లాంటి సాధన ఉంటుంది, కొన్ని వేళ్ల తరబడి శ్రమ, పరిశ్రమ, అనేక సవాళ్ళను ఎదుర్కొంటారు. అనేకమైన కఠిన పరీక్షలను ఎదుర్కొన్న తర్వాత, అనేక దశలు వచ్చిన తర్వాత అదేమొచ్చింది? పబ్లిక్లోకి వస్తారు. అప్పుడు అది వేయబడింది. ఆమె అదేదైనా వికటించినా, ఏదైనా తేడా వస్తే దీనికి మించిన జన నష్టం, మరణాలు జరుగుతాయి. అయితే ఈ లోకంలో ఉన్న మనిషి జ్ఞానమే ఈ వ్యాక్సిన్ కొరకు ఎంత ప్రయాసపడుతుంది. ఇది పరిమితమే. మనిషిని ఏం చేస్తుంది? పరిపూర్ణంగా ఉంచలేదు. ఖచ్చితంగా మరణము వస్తుంది ఏ వ్యాక్సిన్ వేసుకున్నా. కాకపోతే కొన్ని వ్యాధుల నుంచి నిన్ను పరిరక్షించింది, ప్రొటెక్ట్ చేసింది. కానీ మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు ఆదిలోనే ఈ వ్యాక్సిన్ మనకి ఇచ్చేశాడు. ఆమె ఆది యందు వాక్యముండెను, వాక్యమే దేవుడు ఉండెను, ఆ దేవుడే మన మధ్య శరీరధారిగా వచ్చి ఉన్నాడు. ఆమె ఈ వ్యాక్సిన్ ఎక్కడ తయారు చేశారు? ఎంత శ్రమ పడ్డాడో తెలుసా ఈ వ్యాక్సిన్ బయటికి రావడానికి? ఏంటా వ్యాక్సిన్? యేసు రక్తమనే అమూల్యమైన వ్యాక్సిన్ ధరించవా? ధన్యుడివి. ఏ వ్యాధి నీ వైపుకు రావడానికి వణికిపోతుంది. ఆమేన్. దీన్ని తయారు చేయటానికి నా ప్రభు ఎంత శ్రమ పడ్డాడో తెలుసా? ఈ జీవము కలిగిన ఆ యేసు రక్తమనే వ్యాక్సిన్ నీకు ఇవ్వడానికి ఆయన ఎంత శ్రమ పడ్డాడో తెలుసా? మండుటెండలో ఆకాశానికి భూమికి మధ్య 2 చేతులలో మేకులు, 2 కాళ్ళల్లో మేకులు, ముళ్ళ కిరీటం శిరస్సు మీద, పక్కలో బళ్యం. ఆయన మండుటెండలో ఆ వ్యాక్సిన్ యేసు రక్తమును నీ కొరకు దారబోయటానికి ఆయన ఆకాశానికి భూమి మధ్యగా వేలాడాడు. ఆయన ఎంత శ్రమ పడ్డాడో తెలుసా? ఆయన చూడచక్కని వాడు, 10,000 మందిలో అతి సుందరుడైన ఆయన చూడడానికి ఆయన కురీపిగా మారిపోయాడు. ఆ విలువైన వ్యాక్సిన్ నీకు ఇవ్వడానికి ఉచితముగా ఆయన శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బండును కార్చాడు. ఆయన 1 దెబ్బలను నీ కొరకు, నా కొరకు ఆ వ్యాక్సిన్ను మనకి ఇవ్వడానికి, ఆ పాపమనే రోగము నుండి మనల్ని కాపాడబడడానికి ఆయన రక్తాన్ని కార్చాడు.
ఆయన కాస్తున్న రక్తాన్ని చూడలేక, ఆయన బాధను చూడలేక ప్రకృతి కూడా ఏడ్చింది, గుండెలో బాదుకుంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కూడా ఆ సూర్యుడు నల్లబడిపోయాడు, చంద్రుడు అజలేడు. అనేక రకమైన భయంకరమైన తుఫాను గాలులు వచ్చాయి. ఆయన నీ కొరకు నా కొరకు అంత శ్రమ పడ్డాడు. ఆయన నీ కొరకు తన మీద ఉమ్మి వేసుకున్నాడు. నీ కొరకు ఆయన గెడ్డం లాగించుకున్నాడు, పిడిగుద్దులు గుద్దించుకున్నాడు. తనలో ఉన్న ప్రతి రక్తపు బొట్టును ఒక బట్టను మనం నీళ్ళల్లో ముంచి ఎలా పిండుతామో తన శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు నీ కొరకు నా కొరకు ఆయన కాచాడు. ఎందుకో తెలుసా? నిత్య జీవంలోకి నేను తీసుకెళ్లాలని. ఆ వ్యాక్సిన్ లేకపోతే నిత్య నరకాగ్నికి నువ్వు వెళ్తావని, ఆ యేసు రక్తం లేకపోతే నువ్వు ఆ పాతాళంలో ఆ నరక బాధలోకి వెళ్ళిపోతావని ఆయన నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత శ్రమపడి, వేదన పడి, దుఃఖపడి, చూసారా, ఆయన ఎంత బాధల్లో ఉండి కూడా ఏమంటున్నాడో తెలుసా? ఆయన అనేక మంది రోగులను ఆయన హస్తాలతో దీవించాడు. అనేక మంది ప్రజలను ఆయన హస్తాల్లో బాగుపడ్డారు. అనేక మంది ఆయన హస్తాల ద్వారా భోజనాలు చేశాయి. ఆయన హస్తాలు అనేక మందిని ఆశీర్వదించాయి. అలాంటి చేతుల్లో ఆయన రక్తము కార్చాడు. దేనికి? నిన్ను నన్ను ఆ పాపపు రోగస్థితి నుండి, ఆ భయంకరమైన ఆ పాపపు కూపి నుండి నిన్ను బయటికి తీసుకురావటానికి దేవాతి దేవుడు ఆయన కరిగిపోయాడు. చూడ చక్కని వాడు ఆయన, కురూపిగా మారిపోయాడు. 10,000 సుందరుడు ఆయన, కురూపిగా మారిపోయాడు. ఎందుకో తెలుసా? నిన్ను ఆయన నిత్య జీవంలోకి తీసుకెళ్ళటానికి. అలాంటి గొప్ప దేవుడు నీ కొరకు ఉచితంగా కార్చిన రక్తం, ఆ వ్యాక్సిన్లో కడగబడితే ధన్యుడివి. ఇంకా లోకంలో అశాశ్వతమైన వాటి కొరకు పరిగెత్తుతున్నారేమో, అశాశ్వతమైన వారికి ఇంకా పరుగులు ఎడుతున్నాము. కరోనాకి వ్యాక్సిన్ వస్తే బాగుండిలే, వేయించుకోవచ్చు అనుకుంటాం. ఎంతకాలం బ్రతుకుతావు నువ్వు? ఒకవేళ వేసుకున్నా ఎంతకాలం నీ భూమి మీద? ఆ యేసు రక్తంలో నువ్వు కడగబడితే, ఆ యేసు రక్తంలో నువ్వు తన పాపములన్నీ కడుక్కుంటే, ఆ వ్యాక్సిన్ ఏం చేసిందో తెలుసా? నిత్య జీవానికి వారసులు చేసింది. ఆమేన్. నీలో ఉన్న ప్రతి రోగాన్ని కడిగి వేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, ఆ రక్తము, ఆ వ్యాక్సిన్ ఏం చేస్తుంది తెలుసా? సకల దుర్నీతుల నుండి నిన్ను కాపాడుపడుతుంది. 1 యోహాను 5:17 చదవక్కలేదు, రిఫరెన్స్ రాసుకోండి. సకల దుర్నీతి పాపముల నుండి ఆ యేసు రక్తం నిన్ను కాపాడుతుంది. ఆ వ్యాక్సిన్ నువ్వు ధరించావా? ఇప్పటికిప్పుడు ప్రభుత్వం వచ్చి, అబ్బాయి కరోనా వ్యాక్సిన్ వచ్చింది, ఇది నమ్మకం, అందరూ మేమేమి ఇచ్చుకుంటాం, ఒక్కొక్కటి 20,000 వేయించుకుంటారంటే తల తాకట్టు పెట్టి వ్యాక్సిన్ వేయించుకుంటావుగా. కానీ ఎంతవరకు అది శాశ్వతంగా నీకు నిత్య జీవం తీసుకెళ్ళిద్దా? యేసు ప్రభువారు తన అమూల్యమైన రక్తాన్ని, ఆయన పరమందు ఉండవలసిన ఆయన, దేవునితో సమానుడిగా ఉండవలసిన ఆయన, కెరూబులు షెరూబులతో అత్యున్నతమైన సింహాసనం మీద ఉండవలసిన ఆయన, అత్యున్నతమైన సింహాసనాన్ని తన శక్తినంతా ఉపసంహరించుకుని నీ కోసం నా కోసం ఒక రిత్తునిగా ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? నీకు టీకా ఇవ్వడానికి, నీకు వ్యాక్సిన్ వేయడానికి. అంత విలువైన వ్యాక్సిన్ నువ్వు కోట్లు పోసుకొని నాకు కూడా దొరకదు. అది ప్రపంచంలో ఉన్న మొత్తం ఆస్తులను ఒక పక్కన పెట్టిన ఆయన రత్నంలో ఒక చిన్న బొట్టు కూడా కొనలేవు. అంత అమూల్యమైనది, దాన్ని లెక్క కట్టలేవు. అలాంటి అమూల్యమైన యేసు రక్తము నువ్వు ధరించుకున్నావా? ఎవరైతే యేసు రక్తములో కడగబడతారో ఏ శిక్ష ఏ విధి
ఎన్నటికీ ఉండదు. ఆమేన్. మరి ఆ వ్యాక్సిన్ నువ్వు ధరిస్తే నువ్వు నిత్యమైన జీవితంలో ఉంటావు. కొలస్సీ 1:13 అంటాడు, ఎవరైతే యేసు రక్తమును ధరించుకుంటారో, ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో, ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో వారు రాజ్య నివాసులట. ఆమేన్. ఏ నివాసులు? రాజ్య నివాసులు. ధరించేవా? యేసు రక్తం అనే వ్యాక్సిన్ నీ హృదయంలో నిలిచి ఉన్నదా? చిన్నప్పుడు మన బిడ్డలకు వ్యాక్సిన్ వేపిస్తాం, అవి జీవితాంతం పనిచేస్తాయి. ఆమేన్. కానీ నా ప్రభు ఇచ్చే ఆ యేసు రక్తం అనే వ్యాక్సిన్ నిత్య జీవంలోకి తీసుకెళ్ళింది. ఆమేన్. నిన్ను రాజ్య నివాసులుగా ఆ వ్యాక్సిన్ నిలబెడుతుంది. ఆమేన్. అంతేకాదండి, కొలస్సీ 1:22 ఏమంటాడు తెలుసా? ఆ వ్యాక్సిన్ ఏం చేసిందో తెలుసా? చదవండి. పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను చేస్తుంది. ఆమేన్. ఏం చేస్తుందట? ఈ రక్తము పరిశుద్ధులుగా చేస్తుంది నిన్ను. నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న అపవిత్రతని, నీలో ఉన్న దోషాన్ని, నీలో ఉన్న కళంకాన్ని, నీలో ఉన్న చేదును మొత్తం విరిచి పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, నిర్దోషముగా ఉంచుతుంది, నిరపరాధుగా నిలబెడుతుంది. ఆమేన్. చెక్ చేసుకోను. ఏ పాపపు ఆలోచన కూడా నీ హృదయంలోకి చొరపడదు. కారణం యేసు రక్తం అనే వ్యాక్సిన్ నీ గుండెల్లో ఉంది. ఆమేన్. నీ హృదయంలో ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆ వ్యాక్సిన్ అంత అమూల్యమైనది. నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని సముఖం ముందు చెబుతున్నాను, ఎవరైతే ఈ వ్యాక్సిన్ ధరిస్తారో భూలోకంలో తుచ్చమైన ఏ బ్యాక్టీరియా, ఎలాంటి భయంకరమైన వ్యాధులు రాని దేవాది దేవుడు వాగ్దానం చేశాడు. ఐగుప్తికి వచ్చిన ఏ తెగులు నీ గుడారాన్ని, నీ శరీరానికి అంటనీయనన్నాడు. ఆమేన్. భయముందా? అయితే ఆ యేసు రక్తం ఏం చేస్తుందో తెలుసా? హెబ్రీ 9:12 అంటాడు, తన స్వరత్వముతో ఒక్కసారి ఆ పరిశుద్ధ స్థలంలోకి నిన్ను ప్రవేశపెట్టాడు. ఆమేన్. ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆయన పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్ళాడు. ఈ యేసు రక్తం ఏం చేసింది? నిర్దోషములుగా చేసింది, ఆ రాజ్య వాసులుగా చేసింది, పరిశుద్ధులుగా నిలబెట్టింది. ఆమేన్. అంతేకాదు, ఈ యేసు రక్తం ఏం చేసిందో తెలుసా? 1 యోహాను 3:5 ఏం చేస్తాడు తెలుసా? పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విశ్వాసము నీలో ఉండాలి. అంతేకాదు, ఎఫెసీ 1:7 అంటాడు, విమోచన చేస్తుంది. అది దేని నుంచి? నీకు సకల దుర్నీతుల నుంచి, సకల పాపముల నుంచి నిన్ను విమోచించగలిగేది యేసు రక్తము. చివరి మాట, ఆ యేసు రక్తం ఎంత ప్రయోజనమో తెలుసా? ఆ యేసు రక్తమట 1 యోహాను 1:7 ఏమంటాడంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేయును. ఆమేన్. ఏం చేస్తుందట? యేసు రక్తము రక్తము రక్తము. పాడదాం. యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రైజ్ గాడ్. అమూల్యమైన రక్తం అది. ఆలోచన చేసేవా? ఒకవేళ నువ్వింకా తడువులాడుతున్నావేమో, అపవాదిని కళ్ళను ఆ మాయ చేసి ఈ భూలోకపు దేవత నిన్ను భ్రమపరుస్తుందేమో. దేవుని వెలుగు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యాక్సిన్, నాకెప్పుడు ప్రభువా, నాకు ఇప్పుడే కావాలి ఆ వ్యాక్సిన్ అని ఆయన సమ్ముఖం ముందు వస్తే నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలు. దేవునికి మహిమ కలుగును గాక. రోమా 8:1 చూడండి. ఆ వ్యాక్సిన్ వల్ల
ఆ యేసు రక్తములో. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆమేన్. ఏ శిక్ష విధియు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఈ వ్యాక్సిన్ గురించి నువ్వు పొరపడితే ఏం జరిగిందో తెలుసా? రోమీలకు రాసిన గ్రంథం 1:18. రోమా 1:18 చూద్దాం. దుర్నీతి చేత సత్యమును ఆమె దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ప్రళయ ప్రచండ కోపము దిగొచ్చే ముందే అది కానీ దిగొచ్చిందా? ఈ వ్యాక్సిన్ ఎంతవరకు దొరుకుతుంది భూలోకంలో? ఆయన కృపాకాలము ముగిసే వరకే. కృపాకాలం అయిపోగానే దొరకదు. నువ్వు వేయించుకోవాలన్నా దొరుకుతుందా? దొరకదు. ఆ కృపాకాలంలో ఉండగానే ఆ యేసు రక్తాన్ని ఆశ్రయించి, ఆ యేసు రక్తాన్ని ధరించుకో. ఆయన కోపాగ్నికి నువ్వు లోనైతే మాట నన్ను చెప్పియండి. ఆ ఓడలో, ఏ వాడది? దేంతో తయారు చేశారు? నోవాహు ఓడ స్థితిసారక మ్రానుతో తయారు చేయబడిన ఆ ఓడ నిన్ను రక్షించి అరాతు పర్వతం మీద నిలబెట్టింది. ఆమేన్. కానీ ఆ కల్వరిగిరిలో ఆ సిలువ మ్రాను గొప్ప రక్షణనిచ్చి నిన్ను పరమందుల మందు నిలబెట్టుతుంది. ఆమేన్. ఒకవేళ ఆ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందట? హెబ్రీ 2:3 చూద్దాం. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందుము? ఎలా తప్పించుకుంటావు నువ్వు? బోధించుట చేత. చాలండి. అంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు నిత్య నరకాగ్నికి వారసుడవుతావు. ఎలా? స్థితిసారక మ్రాను ఆ జలములను, పైనుండి వచ్చే జలములను, కింద నుంచి వచ్చే జలములను, ఆ స్థితిసారక మ్రాను ఎవరైతే ఆశ్రయించారో అరాతు వారి పర్వతం మీదకి తీసుకెళ్ళింది. ఆ ప్రళయము, ఆ జలాలే ఆ యొక్క నిర్లక్ష్యం ద్వారా అనేక మంది భూమండలం మీద చచ్చిపోయారు. కానీ సిలువ మ్రాను నువ్వు ఆశ్రయించకపోతే పైన అగ్ని, కింద నుంచి వస్తున్న అగ్ని, పాతాళపు అగ్ని, పైన దేవాతి దేవుడు కుమ్మరించబోయే అగ్నికి అర్పించబోయేటప్పుడు దాంట్లో నువ్వు కూరుకుపోతావేమో, దాంట్లో నువ్వు నశించిపోతావేమో. అలాంటి పరిస్థితులు, అలాంటి నిర్లక్ష్యం చేయకుండా ప్రభువా నన్ను కూడా నీ రక్తపు ఆశ్రయంలో నన్ను తీసుకయ్యా. నీ యొక్క ప్రభువా నీ వ్యాక్సిన్ నాకు కావాలయ్యా. ఈ పాపపు రోగము నా హృదయంలో నుంచి వెళ్ళిపోయేది నీ ప్రశస్తమైన రక్తం అనే ఔషధమే. ఏ ఔషధము నేను బాగు చేయలేదు. బాగు చేసేది యేసు రక్తమే. దేవుని బిడ్డ, మరి అలాంటి యేసు రక్తాన్ని ఆశ్రయించిన వారికి ఏ శిక్ష, ఏ విధియు లేదు. రోమా 8:1. కాబట్టి దేవుని బిడ్డ, యేసు రక్తములో కడగబడ్డా నువ్వు కళ్ళు మూసుకున్నా.
యేసు రక్తములో కడగబడ్డావా? ఆయన వ్యాక్సిన్ని నువ్వు ధరించావా? ఎక్కడ దొరుకుతుంది పాస్టర్ గారు ఆయన వ్యాక్సిన్? ఎక్కడ ఎవరు వేసేవారేరు వ్యాక్సిన్ అంటేవేమో ఆ దొరికే స్థలము దేవుని యొక్క సంఘమే. ఆ వ్యాక్సిన్ నీకు కావాలంటే ఆ ఔషధాన్ని దేవుడు నీ కోసం నా కోసం ఉచితముగా ఇంకా ఆయన నీ కొరకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. నువ్వు నమ్మి యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే నువ్వు ధన్యుడివి. ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఆ స్థితి సారపుకుమరాను ఏ విధంగా నిర్లక్ష్యం చేశారు నోవాహు కాలంలో ప్రజలు, జలములలో వాళ్ళు పడి చనిపోయారు. ఒకవేళ సిలువ మ్రాను దగ్గరికి కూడా నువ్వు రాకుండా నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఆ నిత్య నరకాగ్నిలో, ఆ భయంకరమైన అగ్నిగుండంలో, ఆ పాతాళంలో నువ్వు నశిస్తావేమో. దేవుడు ప్రేమించి నీకు మరొక అవకాశం ఇచ్చాడు. దేవుని బిడ్డ ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు ప్రభువా. ఈ లోకములో ఉన్న వాటి కోసం, వ్యాక్సిన్ కోసం మేము రోజు పేపర్లు తిరిగేస్తున్నామయ్యా. ఆయన ఈ వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నామయ్యా.